జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడో రోజు కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ బడ్జెట్ బుక్ లో కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా, కాగ్ కరెక్టా, కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న రాజేంద్రనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యాసంస్థల నందు ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు. నీలేశ్వరం పట్టణంలోని ఆక్సిలియం హైస్కూల్ నందు అబ్బురపరిచిన విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రదర్శన. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను పరిశీలించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని. హాస్పిటల్లో పలు వార్డులను పరిశీలిస్తూ పేషెంట్ల బాగోగులు అడిగి తెలుసుకుంటున్న చంద్రశేఖర్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. శుక్రవారం సభలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని, గత ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టించిందన్నారు. వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిందని అన్నారు. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిందని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా అందించే కొత్త పథకాన్ని ఈ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తేబోతుందని ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రకటించారు. తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయ పాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని, సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూశాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, 1,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం
వలన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మార్చి 31, 2025 నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11. ఏపీ బడ్జెట్ బుక్ లో కలర్ ఎక్కువ కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కపై మీరు కరెక్టా, కాగ్ కరెక్టా, కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడుతూ అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్ ను మసిపూసి మారేడికాయ చేసింది. బడ్జెట్ లో అప్పుల లెక్కలు మాయం చేశారన్నారు. 9 నెలల్లోనే రికార్డు స్థాయిలో 1,30,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. మేమందరం కూడా స్వీకరిస్తా ఉన్నాము. మరి మీరు పాజిటివ్ నోట్లో పోకుండా అస్తమానము నెగిటివ్ నోట్ ఎందుకు అని, అదేదో మనం పూజ మొదలుపెట్టినప్పుడు ఓం భూర్భత్సు అని ఎట్లయితే శ్లోకం మొదలు పెడతామో గత ప్రభుత్వం, ఎందుకంటే ఇంకెందుకు గత ప్రభుత్వం అయిపోయింది, ఇంకా మీరు ఉండారు 1 year అయింది. ఈరోజు లెక్క పెడితే గత ప్రభుత్వం అని 25 సార్లు ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వము, మరి విధ్వంసము, అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక 10 సార్లు, అంటే 35 సార్లు. ఎందుకండి? మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు. పాజిటివ్ నోట్లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఏకైక ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం, ప్రతి పారాకు గత ప్రభుత్వం, ఎందుకండి నెగిటివ్ నోటు? అయితే ముఖ్యంగా ఏమంటే మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద? ఒకటి, కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ 6. ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిలప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోటి చేసి నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి ప్రతి ఇంటికి పోయి ఒకసారి కాదు ఎన్నోసార్లు పలుసార్లు ఇంటికి పోయి నీ ఇంటికి 1,00,000 వస్తుంది, నీ ఇంటికి 2 లక్షలు వస్తుంది, నీ ఇంటికి 3 లక్షలు వస్తుంది అంటే పాపం ప్రజలు కూడా నమ్మినట్టున్నారు. ఎందుకు నమ్మినట్లున్నారంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా క్యాలెండర్ పెట్టి మరి వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి, మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. బహుశా ప్రజలు అనుకోని వచ్చినేమో ఇదేదో ఉంది కదా సెట్ సిస్టమ్, ఈ సిస్టమ్ ప్రకారం వస్తాయని. ఎందుకంటే మానవుడు కూడా ఆశాజీవి కదా. అండ్ ఇంతమంది పాపం పేదరికంలో ఉండేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతో కొంత ఒకవేళ ఆశ పడిండొచ్చు, ఎందుకంటే పలుసార్లు మోసపోయినారు. కానీ మానవుడు ఆశాజీవి కదా, ఎన్నిసార్లు మోసపోయినా కూడా ఒక్కసారి మోసపోవడం అనమాట. అంటే ఇది సహజంగా
ఆలోచన ప్రకారము దీర్ఘ ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు కూడా అంత సులభంగా నమ్మరు. కానీ పరిస్థితుల ప్రభావం వలన అయితే ఇక్కడే ముఖ్యమైన అంశం ఏమంటే పేదవాడు మోసపోయేదానికి అవకాశం ఉండొచ్చు పరిస్థితులను బట్టి, కానీ మనము వాళ్ళను మోసం చేయడం కరెక్టా కాదా అనేది అది మనము పరీక్ష మనం చేసుకోవాలి మనల్ని మనం. ఏది ఏమైనా కూడా చెప్పినారు. అందులో సూపర్ 6, మరి సూపర్ 6 చూస్తే ఇంతవరకు ఫస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇంతవరకు మనిషికి అందినేది సూపర్ 6లో ఏమందిందండి? అది అర్ధదీపం అనాలన్నా పావు దీపం అనాలన్నా, ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది. అది సూపర్ 6లో ఇంతవరకు అందినేది. 10 సార్లు ఏదేదో చెప్తున్నారు కానీ అవైతే ఇంతవరకు చేతికైతే రాలేదు. మళ్ళీ అందులో భాగంగా అప్పులు పెరిగాయన్నారు. చూస్తే వీళ్ళు చేసినన్ని అప్పులు ఎప్పుడు చేయలేదు, చరిత్రలోనే చేయలే. ఒకే సంవత్సరం 1,00,000 చిల్లర కోట్ల అప్పు చరిత్రలో ఎక్కడ జరగలే. మరి జీతాలు ఇది కూడా చెప్పినారండి, ఏమని అసలు జీతాలు లేని పరిస్థితి అని. 19 అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పీఠమెక్కినా కూడా జీతాలు లేని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు 1995 అన్నాడు. నాకు తెలిసి 95లో సర్ప్లస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్. ఆ తర్వాత మీరు మళ్ళా సబ్సిక్వెంట్ గా మీ పాలనలో మైనస్కు పోయిండొచ్చు, కానీ అప్పటికి మాత్రము సర్ప్లస్ బడ్జెటే. మళ్ళీ ఏ విధంగా చెప్తుంటారో నాకైతే అర్థం కావడం లేదు. సో ఏదేమైనా కూడా ఆ తర్వాత కొంత చాణక్యంతో కూడా కంపారిజన్ చేసినారు మధ్యలో. చాణక్యుడు ఏం చెప్పినాడండి, కౌటిల్యుడు ఏం చెప్పినాడు? ముఖ్యంగా ఆయన చెప్పినది ప్రజల మీద ఎక్కువ పన్ను భారం వేయకూడదు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గుల్లేపల్లె గ్రామంలోని అక్షర హైస్కూల్లో శుక్రవారం సైన్స్ విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 1 లక్ష్మణరావు, ఎంఈఓచు రవీంద్రబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓచు రవీంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఎంఈఓచు లక్ష్మణరావు సార్సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేసి విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ బోకం అప్పారావును విద్యార్థులను అభినందించారు. అనంతరం అక్షర హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ అప్పారావు విద్యాశాఖ అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ బి అప్పారావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారి పేరున ఏర్పాటు చేసినటువంటి ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన సబ్బవరం మండలంలో మన స్కూల్లోని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం, పబ్లిక్ స్కూల్లో ఏర్పడిన ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పాఠశాల యాజమాన్యం, మిత్రులు అప్పారావు గారికి, అలాగే నాతోటి మండల విద్యాశాఖ అధికారి వారు, ముఖ్యంగా ప్రశ్నించడం అన్న దగ్గర నుండి విద్య ప్రారంభమవుతుంది. ఇది ఎందుకలా వచ్చింది, ఎందుకలా జరుగుతుంది, దీనివల్ల ఏమిటి ఉపయోగం అనేది ఆలోచించాల్సిన అవసరం పిల్లల్లో ఉంది. ఆ ఆలోచింపజేసే శక్తి టీచర్లో ఉంది. ఇక్కడ చూస్తే చాలా మంది పిల్లలు బాల శాస్త్రవేత్తల్లాగా కనిపిస్తున్నారు. అందరూ చాలా కష్టపడ్డారు, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసుకొచ్చారు, ఇన్నోవేటివ్గా ఉన్నాయి, అప్డేటెడ్గా ఉన్నాయి, సమాజానికి పనికొచ్చేవిగా ఉన్నాయి. అంటే వీళ్ళ మేధావి తర్వాత రానటువంటి అవసరాలను తీర్చడానికి అనుగుణంగా కొన్ని ప్రయోగాలు చేశారు. వాటిని కూడా మనం హర్షిస్తున్నాం, మెచ్చుకుంటున్నాం. ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇక్కడ విద్యార్థులే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇందులో కష్టపడి ఉంటారు. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏదో ఒక యాక్టివిటీ చేసి పంపించాలని ఆశతో ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటున్నారు. ఈనాడు మన సబ్బవరం మండలంలో గుల్లేపల్లి అక్షర పబ్లిక్ స్కూల్లో ఈ సైన్స్ డేకి విచ్చేసినటువంటి
ఉపాధ్యాయులు, అలాగే విద్యార్థులు, పేరెంట్స్ అందరికీ కూడా నా సైన్స్ డే శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ప్రతి సంవత్సరం ఈ సివి రామన్ గారి జయంతి రోజునే మన సైన్స్ డేని జరుపుకుంటున్నాం. ఈ సైన్స్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. మన జీవితానికి సైన్స్కి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ సైన్స్ లేనిదే మన జీవితం లేదు. మన రోజు ఉండే సమస్యలకి పరిష్కారాలు కూడా ఈ సైన్సే చూపిస్తుంది. మరి దీనికి తగ్గట్టుగా మనం మన పాఠశాలల్లో విద్యార్థుల్ని ఈ సైన్స్ పట్ల ఇష్టం కల్పించి వాళ్ళని యువ శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి మీరంతా కృషి చేయాలి. విద్యార్థులు కూడా సైన్స్ పట్ల భయము ఎటువంటి ఇవి కూడా లేకుండా మీ వంతు మీరు అలా ప్రయత్నిస్తూ ఉండాలి. బాగా మనం ఏదైనా ఒక విషయాన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే, పరిశీలన చేస్తే అక్కడ ఉండే లోటుపాట్లు, దానికి ఉండే సమస్యలు, దానికి పరిష్కార మార్గాలు కూడా మీరే కనుక్కోవచ్చు. దాన్ని ఎక్కడ మనకి పరిశీలించే శక్తిని ముందు పెంచుకోవాలి. సైన్స్ పట్ల ఇష్టాన్ని కూడా పెంచుకోవాలి. అమ్మో ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ చాలా కష్టంగా ఉంటుంది అనే భావం రాకూడదు. మనం చేస్తూ ఉంటే ఈ సైన్స్లో ఉండే అనేక సమస్యలు ఉన్నాయి. మనకి ఇప్పుడు చూడండి, మనకి ఇన్ని సమస్య ఉంది, దాన్ని ఎలాగ అధిగమించాలి? మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో పరిశీలించారు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. హాస్పిటల్లో పలు వార్డులను పరిశీలిస్తూ పేషెంట్ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. Yearly 2 times. Delhi AIIMS is conducting that one, all India level. Based on the rank basis, they will allow to all other. Based on the ranking. We have to select that. Huntington home microtherapy. She came with working with చూస్తున్నారా? రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారని టీడీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు చెప్పారు. అత్యధికంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని, రైతులను ఆదుకునే దిశగా బడ్జెట్ ద్వారా కూటమి ప్రభుత్వం చొరవ చూపించిందని తెలిపారు. ఏపీలో ప్రతిపక్షం లేదని, జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం సాధిస్తారని నిలదీశారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని, అయినా సీఎం చంద్రబాబు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల్లోనే గత 5 సంవత్సరాలు కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఎప్పుడైనా సరే మనం చూస్తే అంటే చరిత్రలో ఏ రోజు కూడా 3,22,000 కోట్లు అన్నది ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపు ఎప్పుడు జరగలేదు. ఆంధ్ర రాష్ట్రంలో బలంగా ఉన్న కూటమి ప్రభుత్వం అవసరం ఉంది కాబట్టే ఈరోజు సుమారుగా 3,22,000 కోట్ల రూపాయలు నిధుల బడ్జెట్లో కేటాయింపు జరిగింది. దీంట్లోని వ్యవసాయ రంగానికి ప్రధానంగా 50,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి, అలాగే మన జీవనాడి అయినా సరే మన ఈ పోలవరం ప్రాజెక్టు కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయింపు జరుగుతుంది అని అంటే ఈ బడ్జెట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే సంక్షేమానికి, అంటే మహిళల ఫ్రీ బస్సు కానివ్వండి, అలాగే సూపర్ 6లో భాగమైన మన తల్లికి వందనం, ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో చదువుకున్న వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు సూపర్ 6లో భాగంగా మాట ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడానికి మేము హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వడం జరిగింది. ఆ సూపర్ 6లో ప్రతిదీ పెన్షన్ పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ పెన్షన్ పెంచడం, ఏవైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో 30 రోజులు తిరగకుండానే ఎరియర్స్తో సహా అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మాటకు కట్టుబడి 6 నెలలు కూడా కాలం గడవక ముందే ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రాబోయే జూలైలోని ఈ 3 నెలల్లోనే ఈ బడ్జెట్ కూడా ఇప్పుడు మనకి కేటాయింపు జరిగింది కాబట్టి
మనకి రాబోయే 3 నెలల్లో ఉచిత బస్సు, అలాగే తల్లికి వందనం, అలాగే మన రైతు భరోసా, అన్నదాతని ఎంకరేజ్ చేసే విధంగా రైతన్నను మనం కాపాడుకుంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఒక అన్నపూర్ణ వలె. గతంలో నాడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణతో పోల్చేవారు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మాకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళు మన సీతారాం సుధాకర్ గారు దయవలన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా రాబోయే రోజుల్లో గత పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి తగ్గట్టుగా అన్నపూర్ణమ్మ అని పిలిచే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అందరి ప్రదేశ్గా, అందరి ఆకలి తీర్చే ఆంధ్రప్రదేశ్గా రేపు మారబోతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కదండి, ప్రతిపక్షం కానివ్వండి, ప్రతిపక్ష హోదా కానీ లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఒక అంటే క్లారిటీ అండ్ మెజారిటీతో కూటమి నాయకుల్ని, కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు. దానికి తగ్గట్టుగానే గత 5 సంవత్సరాల్లో ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే విఫలమైందో, వైసీపీ ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేయడంలో ఫెయిల్యూర్ అయ్యిందో, ఆ ఫెయిల్యూర్ అయిపోయిన దాన్ని, విఫలమైన దాన్ని, ఖాళీ అయిన ఖజానాన్ని కూడా ఈరోజు మేమందరూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు సంక్షేమాన్ని ఒకవైపు ఒక కన్నుతోటి, అభివృద్ధిని ఒకవైపు ఇంకో కన్నుతోటి పరిపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది అనుభవమైన మన చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఎంత లోటుపాట్లో ఉన్న ఖజానాని కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం ఎలా జరిగిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్లియర్గా క్లారిటీతో ఉన్న బలమైన బల నిరూపణ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన మెజారిటీ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు కానివ్వండి, కూటమికి అవసరం, కూటమి తాలూకా బల నిరూపణ, కూటమి బలం కేంద్రానికి అవసరమైంది కాబట్టే ఈ రోజున కేంద్రం నుంచి మనకి రావాల్సిన నిధులు కానివ్వండి, రావాల్సిన పెట్టుబడులు కానివ్వండి, కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ కేటాయింపులు కానివ్వండి, రావాల్సిన ఎన్నో అంటే కంపెనీలు కానివ్వండి, కొలువులు అంటే విశాఖపట్నమైనా కాదు ఆంధ్ర రాష్ట్ర మొత్తం అన్ని జిల్లాల్లోని కూడా కొలువుల జాతర మొదలవుతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియచేస్తా ఉన్నాను. హైటెక్ సిటీ కట్టడం వల్లే ఈవేళ హైదరాబాద్ అనే సిటీ ఆర్థికంగా తెలంగాణ మొత్తం తెలంగాణలో ఉన్న జిల్లాలన్నిటికీ కూడా అది ఆర్థిక రాజధానిగా తయారైంది. మెజారిటీని బట్టే, మ్యాజిక్ ఫిగర్ని బట్టే ఏ హోదా అయినా సరే లభిస్తుంది తప్పితే మీకు హోదాతో మీరు సాధించేది ఏంటి? ప్రతిపక్ష హోదా. నూతనంగా ఏర్పాటు చేసిన పాడా నియోజకవర్గ కార్యాలయానికి పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ ను ఎలా కేటాయిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నిలదీశారు. పిఠాపురం మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్ల సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగింది. ముందుగా 4 అంశాలతో కూడిన ఎజెండాను మున్సిపల్ అధికారులు మున్సిపల్ కౌన్సిల్ ముందు ఉంచారు. ఇదిలా ఉండగా పాడా నూతన కార్యాలయానికి పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ ను ఎలా కేటాయిస్తారని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, కౌన్సిలర్లు బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, సామరావుతు లలిత తదితర కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ను కనకారావు నిలదీశారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు నుండి సరైన సమాధానం రాకపోవడంతో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు బైఠాయించారు. మున్సిపల్ గెస్ట్ హౌస్ ను పడా కార్యాలయానికి కేటాయించడాన్ని సవరించుకోవాలని కమిషనర్ను కౌన్సిలర్లు గట్టిగా నిలదీశారు. అంటే ఒక పార్టీకి మరి మేము 4 సంవత్సరాల నుండి దాన్ని బాగు చేసి
కౌన్సిల్ తోటో కమిషనర్ తోటో పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ అనేది ఈ పిఠాపురం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అది పెంకుటిల్లు కింద రెండు సూట్ రూములతో ఉండేది, 2 పెంకుటిళ్ళ కింద పూర్వం నుంచి. దాన్ని స్వరూపాన్ని మార్చేసి ఈరోజు ఒక ఆఫీస్గా మార్చడం అనేది చాలా అన్యాయం అండి. ప్రజలకు చాలా అన్యాయం చేసినట్టు పిఠాపురం పట్టణ ప్రజలు 3-4 సంవత్సరాలుగా అది మూతపడిపోయేందుకే మేము అంతా చాలా బాధపడతా ఉన్నాం. దాన్ని ఏదో రకంగా తెరిపించాలి. అలాంటిది మళ్ళీ మీరు ఇప్పుడు దాన్ని ఒక ఆఫీస్గా మార్చడం అంటే అది కూడా పట్టణానికి సంబంధించింది కాదు, నియోజకవర్గానికి సంబంధించిన ఆఫీస్. ఉన్నది ఒకటే, అది జరిగిన పనులు ఉన్నది ఇరుకు ప్లేసు, మెయిన్ రోడ్డు దానికి ఆనుకుని ఉంటుంది. నియోజకవర్గం సంబంధించి మీటింగ్ జరుగుతుంది. ఎవరికి ఏ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చండి, లేకపోతే పార్టీ నుంచి ఇచ్చండి. ఆ చైర్మన్ కాదంటే పార్వతీపురం మన్యం జిల్లాలో జాతీయ సైన్స్ డే సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిడగల్ల గ్రామంలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, సైన్స్ క్విజ్, సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన పోటీలు జరిగాయి. విజేతలకు ప్రధానోపాధ్యాయులు బూడితి మనోజ్ కుమార్ బహుమతులు అందజేశారు. సివి రామన్ జీవిత విశేషాలు సాధించిన ఘనతలను భౌతిక శాస్త్ర సహాయకులు రేవళ్ల సతీష్ రాజు తెలిపారు. సైన్స్ క్విజ్ శ్రీమతి చూడమని గుంటిరెడ్డి భారతి సాంకేతిక రంగాన్ని ఉపయోగించి నిర్వహించడం విశేషం. పాఠశాలలోని సిబ్బంది అందరూ విద్యార్థులను ఉద్దేశించి విజ్ఞాన శాస్త్రము, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఘనంగా విద్యార్థులతో ఉపాధ్యాయులు విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తాము సొంతంగా సైన్స్ ప్రాజెక్టులను శ్రీజన్ టెక్నో పబ్లిక్ స్కూల్, శ్రీ చైతన్య రిషి పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యార్థులు ఎన్నో సైన్స్ ప్రాజెక్టులను తయారు చేసి పాఠశాల స్థాయిలో ప్రదర్శించారు. Come and join us. Still I am getting hell of noise. If we maintain discipline, then only we can start the program. Just put your finger on your lips, children. I want that. Still I am getting. Happy Science Day to all. My name is Joshmita Naidu. I am studying in first class. My school name is Sri Chaitanya Techno School. This is my project. Navy helicopters are big and strong. They can fly high in the sky. Navy helicopter help people in danger. Thank you all. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఖండించారు. దువ్వాడ వ్యాఖ్యలను చూస్తే అతని మానసిక స్థితి సరిగా లేనట్లని తెలుస్తోందన్నారు. వైసీపీలో మనుగడ లేకపోవడంతోనే రాజకీయ మైలేజ్ కోసమే దువ్వాడ పవన్ పై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. శ్రీకాకుళం నుండి హైదరాబాద్ వెళ్లి ఉంపుడు గతితో కలిసి చీరలు అమ్ముకుంటున్నాడు. దువ్వాడ ఎయిడ్స్ తో బాధపడుతున్నాడు. ఆరోగ్యంపై దృష్టి పెట్టుకోవాలన్నారు. రాజకీయ విమర్శలు మానుకొని నీ ఉంపుడు గత ఎవరితో పోకుండా కాపలాగా ఉంటూ అన్నారు. మరొకసారి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తే అశుద్ధం రాసిన చెప్పుతో కొడతామంటూ తుమ్మల బాబు మీడియా ముందు హెచ్చరించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, నిన్నటి రోజున దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కోసం అవాకులు చవాకులు మాట్లాడినందుకు, అతను ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి అని చెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. నేను కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే కూడా చైర్మన్గా కూడా ఇప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరించి కూడా చైర్మన్గా కూడా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నాను. ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలాగా ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నటువంటి ఒక దుర్మార్గపు వ్యక్తి. ఇతనికి మానవ
లక్షణాలు తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఇతనికి ఒక పశు జాతికి సంబంధించినటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. దానికి కారణం ఇతను తన కట్టుకున్న భార్యని కుమార్తెల్ని నడి రోడ్డు మీద వదిలివేసి ఒక ఉంపుడి గత్తితో ఇతను సహజీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ దువ్వాడ శ్రీనివాసు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడానికి ఏమాత్రం సరిపోయే వ్యక్తి కాదని, అలాగే ఈ మధ్య వైసీపీ నాయకుల్లో కొంతమందికి వెర్బల్ డయేరియా అనేటువంటి వ్యాధి ఒకటి సోకింది. ఏదైతే వెర్బల్ డయేరియా ఉందో ఆ వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వెర్బల్ డయేరియా సోకినటువంటి దువ్వాడ శ్రీనివాసు ముందు ఆ వ్యాధి నయం చేసుకుని మీడియా ముందుకు రావాలని, అలాగే నీ యొక్క ఉంపడిగత్తును కూడా నువ్వు హైదరాబాద్ తీసుకుపోయి నువ్వు అక్కడ కాపురం పెడతానని మీ ఇద్దరు కూడా ఈ మధ్యలో ఒక రీల్స్లో చెప్పడం జరిగింది, ఇద్దరు కూర్చొని. నేషనల్ సైన్స్ డే సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లయన్స్ క్లబ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు చేసినటువంటి వివిధ ప్రాజెక్టులు సైన్స్ ఎగ్జిబిషన్లో పలువురిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు చేసినటువంటి సైన్స్ పరికరాలతో ప్రజలకు వివరిస్తూ వాటి ప్రయోజనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ముఖ్యంగా 4th క్లాసు 9th క్లాస్ విద్యార్థులు చేసినటువంటి సోలార్ సిస్టమ్ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం అశోక్ కుమార్, టీచర్ రాజశేఖర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని లయన్స్ క్లబ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను అభినందించారు. రెండిట్లో వస్తుంది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున రాయిని ఉపయోగించి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అద్దాలన్నీ పగలకొట్టాడు. ఈ దాడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిటికీ అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. తెల్లవారుజాము కావడంతో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో సిబ్బందికి ఎవరికీ గాయాలు ఆపలేదు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి స్థానికంగా ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ జయరాం పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పొద్దున్న డ్యూటీకి 9 గంటలకు వచ్చేసరికి అద్దాలన్నీ ఎవరో భద్రపడేస్తున్నారండి. పిల్లలు పిచ్చి పిచ్చి రాత్రి అది రాసి ఉన్నాయి. ఇద్దరు కూడా ఇట్లా జరిగిందని చెప్పి ఎదుర్కొంటా హౌస్లో ఉన్న ఆయన ఇట్లా చేశారని చెప్పి అన్నారు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఆయన తీసుకుని వచ్చామండి. ఆయన ఎంక్వైరీ చేస్తారండి ఎదుర్కొంటా హౌస్ లోపలంతా బాగా ప్రతి విండో భద్రపడేసి ఉన్నాయి. లోపల అడుగుపెట్టడానికి వీలు లేకుండా పేషెంట్ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా అడుగుపెట్టడానికి వీలు లేకుండా చాలా ప్రమాదకరంగా ఉందండి హాస్పిటల్ చుట్టుపక్కల. పంచరామ క్షేత్రం సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయం వద్ద నుండి పల్లకిలో మేళతాళాలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి అమ్మవార్ల విగ్రహాలను రథంపై ఉంచి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నారజప్ప, కౌడ చైర్మన్ తుమ్మల బాబులు ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భీమేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, అడబాల కుమారస్వామి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, గోలి దొరబాబు, బిక్కెన సాయి, సరోజవాసు, రథోత్సవ కమిటీ సభ్యులు వల్లూరి దొరబాబు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఐలేశ్వరం పట్టణంలోని ఆక్సిలియం హై స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆక్సిలియం విద్యా సంస్థ పూర్వ విద్యార్థి స్పార్క్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ రీసెర్చ్ క్యూబ్ చైర్మన్ సాయి సందీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందీప్ విద్యార్థులకు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించి ఈ రోజుల్లో విజ్ఞానం మరియు సాంకేతికత మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో గ్రహించడం ఎంతో అవసరమని, చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి పెంచుకోవాలి. ఈ తరహా సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు
కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి తన పాఠశాల కళాన్ని, సవాళ్లను, విజయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ సుపీరియర్ సిస్టర్ ప్రిమిల మాట్లాడుతూ చిన్న వయసులోనే సందీప్ ఇప్పటికే ఇస్రో స్పేస్ ట్యూటర్ మరియు సైబర్ ఎక్స్పర్ట్ గా పలు సేవలు సమాజానికి అందించారని, విద్యార్థులు సాయి సందీప్ ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఒక విద్యార్థి మా పాఠశాలలో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని మళ్లీ ఇదే పాఠశాలకు ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఇది మా సంస్థకు గొప్ప గర్వకారణమన్నారు. ముఖ్య అతిథి సాయి సందీప్ ను ఆక్సిలియం యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వడంతో పాటుగా విజ్ఞాన ప్రదర్శనలో అనేక ప్రయోగాలను అందుబాటులో ఉంచారు. ముగింపు సందర్భంగా సాయి సందీప్ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఆయనను చూసి ప్రేరణ పొందారని, ఈ తరహా కార్యక్రమాలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సాయి సందీప్తో సంభాషించి ఆయా విషయాలపై విజ్ఞాన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్పార్క్ సీఈఓ ప్రదీప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వివిధ ప్రదర్శనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కె చంద్ర, ఆక్సిలియం ఉపాధ్యాయ బృందం మరియు స్పార్క్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. Let's also remember the words or suit of scientific knowledge. In conclusion, natural science to action. It's a reminder that science has the power to transform our life, our community. Thank you, Maitri, for your... నా పేరు సాయి సందీప్. నేను ఈ ఆర్జినల్ స్కూల్లోనే చదువుతున్నాను. సో ఈ స్టేజ్లో ఉన్నారు అంటే దానికి మొట్టమొదటి కూడా ఈ ఆర్జినల్ స్కూల్లో నేర్పించిన వాల్యూస్. సో ఈ స్కూల్లో చాలా మోడల్ వాల్యూస్ ఉంటాయి, చాలా నేర్చుకోవడం. మా ఎంత టీం ఎంత ఫామ్ అయినా క్రెడిట్ అంతా కూడా సిస్టర్స్కి స్టాఫ్. నిజంగా నేను ఆర్జినల్ స్కూల్లో చదువుతున్న అదే స్కూల్కి మళ్ళీ ఒక చీఫ్ గెస్ట్ వచ్చేసి ఐపీఎస్ చూస్తాం. సో ఈ సైన్స్ డే ఇలా జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ తెలుసు మా స్మార్ట్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతున్న సైబర్ దాడి పైన, అలాగే సైంటిఫిక్ నెంబర్ పైన చాలా అవేర్నెస్ కార్యక్రమాలు, అదే కాకుండా చాలా ఆర్గనైజేషన్స్తో కంబైన్ చాలా సొసైటీ ఇంప్రూవ్ చేశాము. సో ఈ ఈవెంట్ సైన్స్ డే రోజు ఈవెంట్ ఒక కూడా పెడతామని సిస్టర్కి చెప్పాము. సో మ్యూచువల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంఓయూ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. సో రానున్న కాలంలో ఈ ఆర్జినల్ చదువుతున్న పిల్లలందరికీ కూడా ఇక్కడ ఒక ఇంక్యుబేటర్ అనేది స్టార్ట్అప్ చేస్తున్నాము. స్టార్ట్అప్ చేసి వీళ్ళకి ఈ యొక్క సైంటిఫిక్ టెంపర్ మీద టెక్నాలజీ ఇన్నోవేటివ్ ఐడియాస్తో వీళ్ళు ఒక ఇంక్యుబేటర్ కూడా పెడతాము. సో మళ్ళీ ఈరోజు సైన్స్ డేకి చీఫ్ గెస్ట్ ఇచ్చినందుకు మిస్టర్ రెగ్యులర్ గారికి కూడా థ్యాంక్స్. ఐ సో ప్రౌడ్. టీం అందరినీ కూడా వచ్చి సన్మానం చేసి ఆ యొక్క ఫ్యూచర్ స్టూడెంట్స్ అందరినీ కూడా అవకాశం చెప్పి వాళ్ళు కూడా బై గాడ్ గ్రేస్ అందరూ దర్శించుకో రాజ్యంలో చదివిన ప్రతి పిల్లవాడు కూడా మంచి స్టేజ్కి వెళ్ళి సెట్ అవ్వాలని నేను నిజంగా నమ్ముకుంటున్నాను. సో నిజంగా వెరీ అంటే ఈ ఆనందంలో నాకు మాట్లాడడం రావట్లేదు. ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏ యాక్టివిటీస్ చేసినా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. వితౌట్ యువర్ సపోర్ట్ యూ నాట్ వెరీ గుడ్. సో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ సాయి ప్రదీప్ సత్పతి. నేను CEO అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా స్పార్క్ ఫౌండేషన్లో ప్రెజెంట్ ఉన్నాను. నేను కూడా ఈ ఆక్సిజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పూర్వ విద్యార్థులని ఈరోజు ఆక్సిజన్ స్కూల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా సైన్స్ డే రోజున 28వ తారీఖు ఇక్కడ రావడం, అదేవిధంగా ఈ రోజు తినడం మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ అదేవిధంగా ప్రమీల గారికి చాలా థ్యాంక్స్. ఇక్కడ మమ్మల్ని పిలిచి ఇంతమంది గ్రాండ్ ప్రోగ్రామ్ జరిగినందుకు. అండ్ దీంతో పాటు ఈ రోజు ఆక్సిజన్ స్కూల్ నుండి మేము ఒక కొత్త ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మన ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద మేము ప్రాజెక్ట్ ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పి మొత్తం ప్రోగ్రామ్ని లాంచ్ చేసాము. ఈ ప్రోగ్రామ్ మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి విద్యార్థి కూడా సాంకేతిక, అదేవిధంగా కొత్త తరానికి ఉన్న టెక్నాలజీని ప్రతి ఒక్క విద్యార్థికి అందించాలన్న ముఖ్య గమ్యంతో ఈ రోజు నుండి ఆక్సిజన్ ఆంధ్రప్రదేశ్ స్పార్క్ ఫౌండేషన్ ఒక కలిసి నడుస్తూ ఒక కొత్త రకమైన టెక్నాలజీని మన ఏలేశ్వరంలో ఇంప్లిమెంట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చాలా థ్యాంక్స్. ఈరోజు
మాకు చాలా సంతోషకరం. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఆక్సిలియం స్కూల్లో ఇంత ఘనంగా కొనియాడటానికి మా పూర్వ విద్యార్థి అయినటువంటి సాయి సందీప్, సాయి ప్రదీప్లను మరి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం మాకు చాలా గర్వంగా ఉన్నది. మరి వారు స్పార్క్ ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి నేటి ప్రస్తుత సమాజంలో వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆక్సిలియం విద్యా సంస్థ వారిని ఈనాటి సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాము. కనుక ఈరోజు వారు మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎంతో చక్కటి సందేశాన్ని ఇచ్చారు. వీరే మాకు రోల్ మోడల్గా ఉండాలని మా విద్యార్థులు ప్రేరేపణ కలిగేటట్లుగా మరి ప్రోత్సహించారు. ఇలాంటి పూర్వ విద్యార్థులు ఆక్సిలియం నుంచి రాగలిగినందుకు ఆక్సిలియం సంస్థ ఎంతో గర్విస్తూ ఉన్నది. మరి ఇలాంటి సైన్స్ కార్యక్రమాల ద్వారా ఇంకా అనేకమైనటువంటి మరి అభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను చేపట్టాలని యూనియన్ కూడా ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఆక్సిలియం దీవెనలు వీళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఉంటాయని కోరుకుంటున్నాను. మరి ఒకసారి అందరికీ హ్యాపీ సైన్స్ డే. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికిచెర్ల మండలం కేసర గ్రామంలో తలమాల సుధీర్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతి చెందాడు. ఈ సంగతి తెలుసుకున్న గ్రామస్తులు కంచికిచెర్ల అగ్నిమాపక దళానికి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయగా వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లుగా కంచికిచెర్ల ఎస్ఐ రాజు తెలియజేశారు. నీళ్ళు లాగేస్తున్నారు, అది లాగేస్తున్నారు, ఏమన్నారు ఒక నీళ్ళు లాగేలా ఫోన్ చేస్తారు శ్రీకాంత్. మేమే తీసుకుని రిస్క్ తీసుకొని లక్ష చెప్పుకుంటారు. తాడేమాకుండా ఒత్తుకుంటది బెల్టే తాడేమాకు తాడేమంటారేంది బెల్టే మరి అది తాడేమంటారు. అయిపోయిందిలే ఇప్పుడు దాకుండా కొద్దిగా పైకి లేపు. కింద బండ పెట్ట మాకు. ఎందుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూడో రోజు కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ బడ్జెట్ బుక్ లో కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా, కాగ్ కరెక్టా, కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న రాజేంద్రనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యాసంస్థల నందు ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు. నీలేశ్వరం పట్టణంలోని ఆక్సిలియం హైస్కూల్ నందు అబ్బురపరిచిన విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రదర్శన. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను పరిశీలించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని. హాస్పిటల్లో పలు వార్డులను పరిశీలిస్తూ పేషెంట్ల బాగోగులు అడిగి తెలుసుకుంటున్న చంద్రశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.